హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. సో ఇవాళ నేను బేసిక్గా వాటర్ కలర్స్ సెకండ్ ఇది ఇందులో మొత్తం బేసిక్స్ గురించి మాట్లాడదాం. లైక్ పెయింట్స్ని ఎలా యూజ్ చేయాలి, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత వాటర్ ఎక్కువ యూజ్ చేయాలి, ఎంత తక్కువ యూజ్ చేయాలి, బ్లెండింగ్ గురించి కూడా కొంచెం మాట్లాడేసేసుకున్నాం. సో బ్లెండింగ్ గురించి నేను కొంచెం ఎక్కువనే మాట్లాడాలి అనుకుంటున్నా ఈ వీడియోలో. సో స్టే ట్యూన్. మోర్ ఓవర్ తెలుగులో అసలు డ్రాయింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ అస్సలు లేవు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు మళ్ళీ తెలుగులో క్లియర్ కట్ వీడియోస్ ఎక్కడ దొరకవు. సో సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బిలో ఇఫ్ సపోజ్ మీకు ఏ టైప్ ఆఫ్ మీడియం అయినా డౌట్స్. సో నేను ఫస్ట్ పెయింట్ చేసే కన్నా ముందు మొత్తం వాటర్ అప్లై చేసేసుకుంటున్నాను పేపర్ పైన. నేను ముందే చెప్పాను, నార్మల్ A4 సైజ్ పేపర్లు సింపుల్ మనం ఇంట్లో యూజ్ చేసే పేపర్స్ కావు ఇవి. మనం 300 GSM మినిమం ఉండాలి మీ పేపర్కి. GSMs అంటే ఏంటో మీకు ఇఫ్ సపోజ్ తెలియకపోతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లలో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎక్కువ థిక్ కలర్ వేసేసుకుంటున్నా, సో దట్ ఇట్ విల్ ఫ్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్. అది మొత్తం ఫ్లో అయిపోతుంది, ఎందుకంటే నేను వాటర్ ముందే అప్లై చేసేసుకున్నా. ఇది వెట్ టు వెట్ టెక్నిక్ అంటారు. నేను మీకు ఈ టెక్నిక్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడొచ్చు ఏంటంటే నేను ఒక స్ట్రోక్ డార్క్ కలర్ తీసేసుకొని దాన్ని మొత్తం ప్రాపర్గా డార్క్, మీడియం ఇంకా లైట్ టోన్ లాగా షేడ్ చేసేసుకున్నాం. ఇదే మనం స్కెచింగ్లో కూడా నేర్చుకున్నాం, ఇఫ్ యూ రిమెంబర్ దాట్. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేయాలంటే మనం డార్క్, మీడియం, లైట్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. నాది డార్క్ ఏ కలర్ ఉంటుందో, మీడియం ఏ కలర్ ఉంటుందో ఏం లేదు. ఇందులో వాటర్ ఎక్కువ వేస్తూ ఉండాలి, మనం మీడియం తగ్గిస్తూ ఉండాలంటే. అంటే ఇప్పుడు మీకు లైట్ కావాలంటే ఎక్కువ వాటర్ యూజ్ చేయాలి, మీకు డార్క్ కావాలంటే తక్కువ వాటర్ యూజ్ చేయాలి, అంతే డిఫరెన్స్. ఇప్పుడు మీరు చూడండి, నేను ఇక్కడ కొంచెం ఎక్కువ పెయింట్ తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటా, పెయింట్ వేసుకుంటా స్ప్రెడ్ చేసేసుకుంటున్నా. యూ కెన్ సీ అ బ్లెండింగ్ స్ట్రోక్. నేను ఇఫ్ సపోజ్ దానిపైన ఇంకోసారి ఓవర్లాప్ చేసినాను అనుకో, అక్కడ రిమైనింగ్ ఉన్న మొత్తం పెయింట్ వాటర్ ఉంటాయి కదా, అవన్నీ నా బ్రష్ మొత్తం సోక్ చేసేసుకుంటుంది. సో యూ క్యాన్ డూ ఆన్ దాట్ బేసిస్. ఇప్పుడు నేను చూడండి, నేను ఫస్ట్ లేయర్ చాలా డ్రై అయిపోయింది, చాలా లైట్గా అనిపిస్తుంది. సో నేనేం చేసినానంటే దానిపైన ఇంకొక లేయర్ వేసిన. సో యూ కెన్ అండర్స్టాండ్, ఇందులో లేయర్స్ పైన కూడా వర్క్ చేయొచ్చు. స్కెచింగ్లో ఎలా వర్క్ చేసాం మనం లేయర్స్ లాగా, సో ఇక్కడ కూడా మనం లేయర్స్లో వర్క్ చేయొచ్చు. సో దట్ మనకి ఒక ఎన్హాన్సింగ్గా చాలా ప్రాపర్ షేడింగ్ రావడానికి మనం అట్లా యూస్ చేస్తాం. సో ఇప్పుడు నేను మొత్తం ఫుల్లీ ఎక్కువ వాటర్ తీసుకొని తక్కువ పెయింట్ తీసుకొని నేను 2 కలర్స్ని బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, నేను మొత్తం ఒకటే షేడ్ తీసుకున్నాను. అది మీడియం ఉండొచ్చు, డార్క్ ఉండొచ్చు, లైట్ ఉండొచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నేను మొత్తం వాటరీ పెయింట్ తీసుకున్నా. ఇది మొత్తం వాటరీగా ఉంటుంది పెయింట్. సో ఎల్లో కూడా సేమ్ టెక్నిక్. సో నేను మధ్యలో ఎలా బ్లెండ్ చేస్తానో మీరు ఫస్ట్ చూడండి, నేను ఎలా చేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే 2-3 టైమ్స్ ఒకసారి రిపీట్ చేయండి వీడియో, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. నేను కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని మొత్తం ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసేస్తున్నా. కానీ మీరు అట్లా చేయడం అవసరం లేదు. మీరు మొత్తం అలాగే ఉంచారనుకోండి, అది కొంచెం డ్రై అయిపోయి మీకు థిక్ షేడ్ వస్తుంది పెయింట్ది. అది వద్దు, నాకు ఇప్పుడే మొత్తం ప్రాపర్గా లైట్ షేడ్ కావాలంటే తీసేయచ్చు. వెట్ ఉన్న టైంలో మీరు ఒక కాటన్ తీసుకొని దానిపైన ట్యాప్ చేసినా కానీ ఆ పెయింట్ మొత్తం ప్రాపర్గా వెళ్ళిపోతుంది. సో అప్కమింగ్ క్లాసెస్లో నేను దాని గురించి డీటెయిల్గా చెప్తా. కానీ ఇక్కడ మీరు చూడండి, డార్క్ టోన్, లైట్ టోన్ ఇంత ప్రాపర్గా. ఇక్కడ మీరు మెయిన్ థింగ్ మ్యాజిక్ ఇక్కడ ఏంటంటే మీరు బ్లెండింగ్ ప్రాపర్గా చేసేసుకోవాలి. ఇందులో ఏంటంటే మీరు మొత్తం వాటరే ఎక్కువ యూజ్ చేయాలి. సో డార్క్ టోన్, మీడియం టోన్, లైట్ టోన్ చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది. బ్లెండింగ్ ఒకటి మీరు ప్రాపర్గా చేసేసుకుంటే మీకు చాలా మంచిగా ఇంకా నీట్గా బ్లెండ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎంత డార్క్ చేశాను.
మీరు అలాగ కూడా చేయొచ్చు, డార్క్ చేయొచ్చు, లైట్ చేయొచ్చు, అది డిపెండ్స్ ఆన్ యువర్ పిక్చర్ అన్నట్టు. ఇప్పుడు అది డ్రై అయిపోయినాక మళ్ళీ ఇంకొక ఓవర్లాప్ కూడా చేయొచ్చు, వెట్ ఉన్నప్పుడే ఇంకోసారి చేసినప్పుడు మీకు కొంచెం కష్టం కావచ్చు. సో ఇప్పుడు నేను సర్కిల్లో మీకు చూపెడతా. సో సర్కిల్లో మనం లాస్ట్ టైం చూసినట్టు సర్కిల్స్ని మనం డార్క్ ఎక్కడ పెట్టాలో, మీడియం ఎక్కడ పెట్టాలో మీరు ముందు నుంచి డిసైడ్ చేయొచ్చు. నేను ఇక్కడ డార్క్ పెయింట్ తీసేసుకున్నా. సో ఎక్కడ నాకు కావాలో అక్కడ నేను డార్క్ ఏరియాని నేను మొత్తం అప్లై చేసేసుకున్నా, అంటే పెయింట్ చేసేసుకున్నా. దాని తర్వాత కొంచెం వాటర్ ఇంకా కొంచెం పెయింట్ తీసుకున్నా. మొత్తం ఓన్లీ వాటర్ తీసుకోలే, కొంచెం తీసుకొని అది ట్రై టు బ్లెండింగ్. ఇది బ్లెండింగ్ చాలా స్మూత్గా అయిపోతుంది ఎందుకంటే ఇది వాటర్ అని. సో మీరు వాటర్ కొంచెం ప్రాపర్గా తీసుకుంటే, ప్రాపర్ అమౌంట్ మీరు తీసుకొని యూస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో యాక్చువల్లీ సారీ, నాది ఫస్ట్ పిక్ నేను చేసేటప్పుడు అది మధ్యలో నాది కట్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఇంకొక కలర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆరెంజ్ కలర్ నేను వేసేస్తున్నా, ఆరెంజ్ కలర్ సేమ్ టెక్నిక్ అదే చేస్తున్నా. ఇక్కడ మనం బ్లూలో మధ్యలో ఒక హైలైటర్ దగ్గర మనం కొంచెం స్పేస్ వదిలేసాం, కానీ నేను ఆరెంజ్లో ఏం చేసినానంటే ఆ స్పేస్ని మొత్తం కవర్ చేసేసిన. యూ కెన్ సీ దట్ డిఫరెన్స్ ఎలా అనిపిస్తుందో. మీకు ప్రాపర్ హైలైట్స్ కావాలంటే మీకు కంపల్సరీ కొంచెం స్పేస్ వదిలేయాలి. నేను మీకు మెటీరియల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అలాగే సేమ్ థింగ్ అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు ఒక లిక్విడ్ మాస్కింగ్ ఇట్లా లిక్విడ్ ఉంటుంది, అది మనం యూస్ చేయొచ్చు. I hope you have liked this video. Please like, share, comment, subscribe my channel. And కొంచెం డీటెయిల్గా వీడియోస్ వస్తాయి వాటర్ కలర్స్లో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా తెలుగులో ఎస్పెషలీగా వస్తున్నాయి. సో డూ సబ్స్క్రైబ్ and hope this help for you. ఇంకా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా. we will clarify in next upcoming sessions. See you next episode. Bye.